ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇదివరకు మనము మొదటి కీర్తనను ధ్యానం చేస్తూ వచ్చాము. నీతిమంతులకు దుష్టులకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమును గమనించాము. దుష్టులకు ఏ విధమైనటువంటి కీడు నాశనము కలుగుతుందో, నీతిమంతులకు ఏ విధమైనటువంటి ఆశీర్వాదము, వారి లక్షణాలు ఎలా ఉంటాయో, వారికి ఎలాంటి ఆశీర్వాదాలు దొరుకుతాయో నేర్చుకుని ఉన్నాం. ఈరోజున 2వ కీర్తన ధ్యానం చేద్దాం. ఈ 2వ కీర్తన మెస్సియా కీర్తన అని అంటారు. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి ప్రవచన వాక్కులు దీనిలో పొందుపరచబడి ఉన్నాయనేటువంటి ఆత్మీయ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వచనంలో వ్రాయబడుతుంది కదా, ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. అభిషిక్తుడు అనగా మెస్సియా, క్రీస్తు అని అర్థం. ప్రేమణ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి వ్రాయబడినటువంటి కీర్తన ఇది. ముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి కొన్ని కీర్తనలు ప్రత్యేకంగా వ్రాయబడి ఉన్నవి. అందులో మొదటిది ఈ 2వ కీర్తన, తర్వాత 16వ కీర్తన, 22వ కీర్తన, 40వ కీర్తన, 45వ కీర్తన, 69వ కీర్తన, 72వ కీర్తన, 89వ కీర్తన, 110వ కీర్తన. ఇవన్నీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, ఆయన చేయబో కార్యముల గురించి తెలియపరిచేటటువంటి ప్రవచన వాక్కులతో నిండినటువంటి కీర్తనలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా ఇందులో వ్రాయబడిన ఈ 2వ కీర్తనలో వ్రాయబడిన మొదటి 2 చరణాల గురించి అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 25-26 వచనాల్లో ఎత్తి వ్రాయబడడం మనం చూస్తాము. 7వ వచనము, ఇందులో వ్రాయబడినటువంటి 7వ వచనము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తాం. అదేవిధంగా ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూస్తాం. అదేవిధంగా ఇందులో వ్రాయబడినటువంటి 9వ వచనము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనములో, 12వ అధ్యాయం 5వ వచనములో, 19వ అధ్యాయము 15వ వచనంలో మరి ఈ కీర్తనతో సంబంధం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాక పూర్వము ఆయనను గురించినటువంటి ప్రవచింపబడినటువంటి ప్రవచన వాక్కులు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో ప్రాముఖ్యంగా 4 భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు? 4 భాగాలు ఉన్నాయి. మొదటి కీర్తనలో ఎన్ని చరణాలు ఉన్నాయి? 6 చరణాలు ఉన్నాయి. ఈ కీర్తనలో 12 చరణాలు ఉంటాయి. అంటే దానికంటే డబుల్. దాంట్లో 6 చరణాలు ఉంటే ఈ 2వ కీర్తనలోకి వచ్చేసరికి 12 చరణాలు ఉంటాయి. మొదటి కీర్తన కంటే 2వ కీర్తన డబుల్గా ఉన్నది. అయితే ఈ 2వ కీర్తనను మనము 4 భాగాలుగా మనము గమనించాలి. మొదటి కీర్తనలో వచ్చేసరికి దుష్టులు నీతిమంతులకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము మనం గమనిస్తాం. దుష్టులు వారి లక్షణాలు ఎలా ఉంటాయి, వారికి కలిగే ప్రతిఫలం ఎలా ఉంటుంది, నీతిమంతులు ఎలా ఉంటారు, వారి లక్షణాలు ఏంటి, నీతిమంతులకు కలిగే ప్రతిఫలం ఏంటి అనే ఈ 2 రకాలైనటువంటి వ్యత్యాసాలను మనము గమనిస్తూ వచ్చాం. ఇందులో 4 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ 2వ కీర్తనలో 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి నుండి 3
చరణాలు ఒక భాగము, 4 నుండి 6 చరణాలు ఒక భాగము, తర్వాత 7 నుండి 9 చరణాలు ఒక భాగము, తర్వాత 10 నుండి 12 చరణాలు ఒక భాగముగా మనము డివైడ్ చేసుకోగలుగుతాం. జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 నుండి 3 వచనాల్లో వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే అన్యజనుల అల్లరి. చెప్పండి, అన్యజనుల అల్లరి గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇవి యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో నెరవేర్చబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనం పరిగణించాలి. తర్వాత రెండవదిగా, ఈ అన్యజనులు అల్లరి చేస్తుంటే తండ్రి అయిన దేవుడు ఎలా స్పందిస్తున్నాడు? వారు అల్లరి చేస్తూ ఉంటే ఈ దేవుడు ఎలా ప్రతిస్పందిస్తున్నాడో తెలియజేసేటటువంటి వచనాలు 4 నుండి 6 వచనాలు మనం చూస్తాం. తరువాత మూడో భాగాన్ని మనం గమనించినట్లయితే కుమారుని గురించి తండ్రి ఏ రీతిగా సాక్ష్యం ఇస్తున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కుమారుడు తనకు ఉన్న ఆధిక్యతను తాను తెలియపరుచుకుంటాడు. ఈ 3వ భాగములో తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వడం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కుమారుడైన క్రీస్తు కూడా దేవుడు తండ్రి తనకిచ్చిన ఆధిక్యతను వెల్లడి చేయడం కూడా ఈ 2 విషయాలు 3వ భాగంలో మనం గమనిస్తాం. తర్వాత 4వ భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ లోకంలోని రాజులకు భూపతులకు దేవుని హెచ్చరిక 4వ భాగములో, అనగా 10వ వచనము నుండి 12వ వచనం వరకు, 10, 11, 12 వచనాల్లో మనం వీటిని చూస్తాం. ఈ రీతిగా ఈ 2వ కీర్తన అంతా కూడా టోటల్గా గమనించినట్లయితే ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితములో, ఆయన జీవించేటటువంటి కాలములో అక్షరాల నెరవేర్చబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కీర్తనగా మనం గుర్తించాలి. మన దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఏది ముందుగా వ్రాయించి పెట్టినా అదంతా కూడా నిజముగా, అదంతా కూడా అక్షరాల సత్యం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేశాడు, ఏది చేసినా ఒక ప్రణాళిక విధంగా చేశాడు. ఆయన ఏది ప్రవచించినా ప్రవక్తల ద్వారా అవన్నీ కూడా 100కి 100 నెరవేర్చబడ్డాయి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఈ రోజున ఈ ప్రత్యేకమైనటువంటి కీర్తనను కేవలం నేను ఇంట్రొడక్షన్గా మీకు ఇందులో ఉన్నటువంటి కొన్ని విషయాలను మాత్రమే నేను మీకు తెలియపరిచాను. రేపటి నుండి మనము ధ్యానపూర్వకముగా ఒక్కొక్క భాగాన్ని, 4 భాగాలు ఉన్నాయని చెప్పాను. ప్రతిరోజు ఒక్కొక్క భాగాన్ని 4 రోజులకు గాను 4 భాగాలుగా మనం దాన్ని డివైడ్ చేసి ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున నేను మీకు తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే, ఇదిగో అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మన దోంబిడ్ల జ్ఞాపకం చేసుకుందాం. అన్యజనుల అల్లరి ఏంది? అన్యజనులు ఎందుకు అల్లరి చేశారు? దేని కొరకు అల్లరి చేస్తున్నారు? దేని కొరకు వారు ఈ కేకలు వేస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాలు రేపటి దినమున మనం నేర్చుకోబోతూ ఉన్నాం. తర్వాత వారు అల్లరి చేస్తూ ఉంటే, వారు అభిషక్తునికి విరోధముగా నిలబడుతూ ఉంటే దేవుని యొక్క ప్రతిస్పందన ఏంటి? ఆయన ఎలా స్పందిస్తూ ఉన్నాడు? ప్రతిదానికి కూడా దేవుడు ఖచ్చితంగా స్పందిస్తాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు ఉనికి కలిగిన దేవుడు. ఆయన చూడకుండా, వినకుండా, మాట్లాడకుండా ఉండేటటువంటి దేవుడు కాదు. మనము ఏ స్థితిని కలిగి ఉన్నా
మంచిని చేసినప్పుడు మంచి దానికి స్పందిస్తాడు, ఆయన చెడు చేసినప్పుడు చెడు దానికి స్పందిస్తాడు. ఆయన స్పందించే విధానము కూడా వేరుగా ఉంటుంది కనుక జ్ఞాపకం చేసుకోవాలి. మరి తండ్రి యొక్క స్పందన ఎలాగున్నదో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ముఖ్యంగా ఇందులో ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటటువంటి ఈ త్రియేకత్వమును కూడా ఈ కీర్తనలో మనం గమనిస్తాం. పోయిన వారం మనం బైబిల్ క్లాస్లో చూసాం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ట్రినిటీ గురించి. ఈ ముగ్గురు ఒక్కటిగా ఉన్నటువంటి దేవుడిగా మనము గుర్తించి ఉన్నాం. ప్రేమన దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి కీర్తనలు, ఇలాంటి భాగాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో వ్రాయబడి ఉన్నవి. అవన్నీ ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేస్తూ ఉంటే సూటిగా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో వ్రాయబడినటువంటి 4 భాగాలు. మొట్టమొదటిది అన్యజనుల అల్లరి. చెప్పండి, అన్యజనుల అల్లరి. రెండవదిగా తండ్రి అయిన దేవుని స్పందన. ఈ అల్లరి చేసినటువంటి ప్రజలకు దేవుడు ఏ రీతిగా స్పందిస్తున్నాడు, ఏ రీతిగా సమాధానమిస్తున్నాడు అనేటటువంటిది 4, 5, 6 చరణాలలో వ్రాయబడినది. తర్వాత ఈ తండ్రి అయినటువంటి దేవుడు మరి ఈ లోకానికి పంపబోవు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఇస్తున్న సాక్ష్యం. అదేవిధంగా యేసు ప్రభుల వారు దేవుడు తనకిచ్చిన, తండ్రి తనకిచ్చిన ఆధిక్యతను తెలియపరచుట 3వ భాగములో, అనగా 7, 8, 9 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత చివరిగా భూరాజులకు, భూపతులకు దేవుని హెచ్చరిక. ఈ లోకములో ఎవరైతే దేవునికి విరోధముగా ఉంటున్నారో, దేవుని సన్నిధికి, క్రైస్తవ సంఘాలకు ఇదిగో దేవుని చిత్తం ఈ లోకంలో జరగకుండా అడ్డగిస్తున్నటువంటి భూరాజులు కానీ, భూపతులు కానీ, వారు ఎవరైనప్పటికీ వారికి ఏ రీతిగా హెచ్చరిక చేయుచున్నాడో, వారిని ఏ రీతిగా మరి మాట్లాడుతున్నాడు దేవుడు, అలాంటి వారితో అనేటటువంటి విషయాలు 10, 11, 12 వచనాల్లో వ్రాయబడుతుంది. చివరిగా మరి ఈ యొక్క కీర్తన అంతటికి మరి చివరిగా కంక్లూజన్ ఏంటంటే, వీటన్నిటినీ ఆయనను తిట్టడము, లేకపోతే దూషించడము, అల్లరి చేయడం, ఇష్టానుసారంగా బ్రతకడము మాని మీరందరూ కూడా ఆయనను ఆశ్రయిస్తే మీ జీవితాలు బాగుపడతాయి. దేవుని దూషించడం కానీ, దేవుని సన్నిధి దూషించడం కానీ, దేవుని ప్రజలు దూషించడం కానీ, అల్లరి చేయడం కానీ, మీ ఇష్టానుసారంగా మాట్లాడడం కానీ మానివేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ దేవుని నమ్ముకోండి, ఆ దేవుని దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని భద్రపరుస్తాడనేటువంటి ఆత్మీయ సత్యాలను తెలియజేస్తూ ఈ యొక్క కీర్తనను ముగింపులోనికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా, మరి కీర్తన ప్రత్యేకంగా ఎవరు రాశారో తెలియదు కానీ, ప్రత్యేకంగా ఏ భక్తుడు రాశాడు మొదటి 2 కీర్తనలు తెలియదు కానీ, మరి మొదటి 2 భాగాల్లోనే మొదటిగానే చేర్చబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తనలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రేపటి దినమున మరి రేపటి నుండి ఒక్కొక్క వచనాన్ని మనము స్పష్టంగా వాక్యపు వెలుగులో ధ్యానం చేద్దాం. దేవుడు ఈ 2వ కీర్తన ఇంట్రడక్షన్ ద్వారా మనతో మాట్లాడినటువంటి విషయాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.